టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. సో మనం చెప్పండి, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎవరైతే శాసన మండలిలో మీ ద్వారా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు? ఎవరికైతే ఓటేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ భావాలు కలిగినటువంటి మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కా కొమరయ్య గారికి ఓటు వేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత 4 దఫాలుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వంకు కొమ్ము కాస్తూ ఒక ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయారు. మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ, పిఆర్సీలో వచ్చేటువంటి ఫిట్మెంట్ విషయంలో కానీ మాకు సరైనటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ కొమరయ్య గారు జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇటువంటి వ్యక్తులు ఎవరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడకుండా ప్రజల పక్షంలో, అదేవిధంగా ఉపాధ్యాయ పక్షంలో కొట్లాడతారని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి మేమంతా కూడా అతనికి మద్దతు పలుకుతున్నాం. అతన్ని గెలిపించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఎమ్మెల్సీని చాలా దాదాపు మీరు అందరూ పాజిటివ్గా ఇచ్చారు, గెలిపించేసారు. ఎప్పుడో శాసన మండలిలో మీ సమస్యల గురించి మాట్లాడలేదు చాలా మంది ఎమ్మెల్సీ. మరి కొమరయ్య గారిని ఎందుకంత గట్టిగా నమ్మాల్సి వస్తుంది? అంటే ఇంతకుముందు మేము ప్రత్యేకంగా తపస్సు నుంచి మేము అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడు కూడా మేము పీఆర్టీయూకు మద్దతుగా ఉండేవాళ్ళము. ఈసారి తపస్సు ప్రత్యేకంగా ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది. ఈ జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ఉపాధ్యాయ పక్షానే ఉంటారని మాకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి మేము వారికే ప్రయత్నం చేస్తున్నాం. వారి యొక్క గెలుపు కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే పీఆర్టీకి సంబంధించిన మహేందర్ రెడ్డి గారు ప్రతి టీచర్ సమస్యలు అందరి గురించి మాట్లాడారు, ర్యాలీ చేశారు, సరకులు చాలా చేశారు, సమావేశాలు ఏర్పాటు చేశారు. మరి అతనికి పట్టం కడతారని చెప్పి ప్రచారం నడుస్తుంది. నిజమేనా? మరి అదంతా వాపు అండి, అది బలం కాదు. అది ఉన్నారు సభ్యులు ఉన్నంత మాత్రానే కాదు, వాళ్ళు మా ఉపాధ్యాయులందరూ కూడా గత 3 సార్లుగా పీఆర్టీయూ పక్షాన్ని గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి అనుభవించినటువంటి అనుభవాలు మా అందరిలో ఉన్నాయి. ఇది ఒక నివురుగప్పిన నిప్పుల ఈ యొక్క విజయం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మల్కా కొమరయ్య గారే గెలుస్తారని మాకు పూర్తి విశ్వాసము, నమ్మకం ఉందండి.